కవిత ఎపిసోడ్ని ఎలా చూస్తారు? ఎట్టకేలకు బయటకు వచ్చారు బెయిల్ మీద. చాలా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఇంకేంటి బయటపడినట్టేనా? మీరేమన్నా అనుకోండి రావు గారు, మీతో పాటు శాటిలైట్ ఛానల్స్కి కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ నేను చెప్పేది నా అప్పీలే అనుకోండి. జైలుకు వెళ్ళిన ప్రతి వాళ్ళు బ్రహ్మాండం బద్దలు చేస్తారన్నట్టు, ఇంకేదో అయిపోతారు అన్నట్టు, ఆ రకంగా అంటే ఏమైనా చెయ్యండి మీరు. ఏదైనా ఎట్లా చేసినా సరే కానీ జైలుకి పోతే మీరు ఫలానా అయిపోతారు, సీఎం అయిపోతారు అంతే. చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అయిపోతారు అని చెప్పి ఆ రకంగా ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ అయినయే అడ్డదరిద్రమైన పనులు. అంటే ఇంకా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా మీరు ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి వారధిగా ఉండి సమస్యలను సాల్వ్ చేసే రకంగా మీడియా ఉండాలి. కానీ అసలు చెయ్యకూడని పనులలో చేసి జైళ్ళ పాలైన వాళ్ళను కూడా ఇంకేదో అయిపోతారు అని మీరు, వాళ్ళు జైల్లో బెయిల్ వచ్చి చావకముందే మీరు ఇక్కడ ఏదో అయిపోతారు అని ఆ రకంగా చేస్తే అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? మీడియా ఏం మెసేజ్ ఇస్తుంది అంటే యూత్కి, అంటే ఇట చేసుకోండి, ఏం చేసినా ఎప్పటికొకప్పుడు బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినాక ఫలానా అయిపోతారు అని చెప్పడము ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టా రావు గారు? దయచేసి నేను మీడియాకి అందరికి కూడా చెప్తున్నాను. అంటే మీరు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దలేకపోయినా అడ్డదరిద్రులుగా మాత్రం తయారు కాకండి అని ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వకండి రావు గారు. ఎందుకంటే అట్లాంటి పనులు చేసి వచ్చిన వాళ్ళను నిజ నిర్ధారణ జరిగి వాళ్ళు నిర్దోషులుగా బయటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళను మీరు ఈ విధంగా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు అని నేను భావిస్తున్నాను. ఇంకా రివర్స్ యాంగిల్ ఆలోచిస్తే లా ప్రకారం అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ కేసులో ఉన్నట్టు కాదుగా. ఇప్పుడు ఈడీఏ సిబిఐ అరెస్ట్ చేస్తుంది, అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ తప్పు చేసినట్టు భావించడానికి లేదుగా. అసలు అరెస్ట్ ఎందుకు చేస్తారండి? మరి ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేసిన వాళ్ళందరూ నేరం చేసినట్టు ఆధారాలు ఉంటేనే కదా. అనుమానం కాదండి, కొంచెం ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేస్తారు. ఆ ఆధారాలు కరెక్టా కాదా అని కోర్టులో ప్రూవ్ అవ్వాలా. అప్పుడు దోష నిర్దోష అనేది కోర్టులో ప్రూవ్ అవుతుంది. అది కరెక్ట్. కానీ ఇది ఏ రకంగా? రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు, సీఎం అయ్యాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చారు, సీఎం అయ్యారు. మన రాష్ట్రాల వరకు తీసుకుంటే కేసీఆర్ జైలుకి వెళ్ళి వచ్చారు, ఉద్యమంలో సీఎం అయ్యారు. పక్క రాష్ట్రంకి వెళ్తే జయలలిత. ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి కదా. కవిత ఎందుకు సీఎం కాకూడదు అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అంటే రావు గారు, నేను ఒక రాజకీయ నాయకురాలు కాదు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి రావు గారు మీరు. నేను ఒక మహిళగా అడుగుతున్నాను మీకు, అంటే కవిత ఎందుకు కాకూడదు ఫలానా అని మీరు అంటున్నారు. అంటే మీరు ఏమండి మరి ఇప్పుడు రాజకీయాలకి రావాలనుకునే మహిళలు కానివ్వండి, ఇప్పుడు స్టిల్ రాజకీయాలు ఉన్న మహిళలు కానివ్వండి, మీరు అట్టాగే చెయ్యండి, అట్లాంటి పనులే చేయండి అని మెసేజ్ ఇస్తున్నట్ట అండి. కడిగిన ముత్యం అని చెప్తున్నారు కదా కవిత. కేసీఆర్ చెప్తున్నారు కదా కడిగిన ముత్యంలాగా వస్తాను. ఆవిడే చెప్పింది కదా కడిగిన ముత్యంలాగా వస్తాను. నా చెల్లెలు కడిగిన ముత్యం అని చెప్పి కేటీఆర్ చెప్పారు కదా. కడిగిన ముత్యం కాదని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్పట్లేదు కదా ఇప్పటి వరకు. అదేనండి, మరి దర్యాప్తు సంస్థలు చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళ పార్టీ నాయకురాలు కూతురు, చెల్లి కాబట్టి, వాళ్ళ నాయకురాలు కాబట్టి వాళ్ళ పార్టీలు ఉన్న వాళ్ళు అట్లా చెప్పుకుంటారు. ఏది అనేది కోర్టు చెప్పాలి. కేసు కొట్టేసిన రోజు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వకుండానే మీరు నేరస్తురాలు ఆవిడ అని ఎలా భావిస్తారు అసలు? నేను అస్సలు భావించట్లేదండి. నేను మీ మీడియాకి చెప్తున్నాను, మీరు ఇట్లాంటి హైప్ ఇస్తూ ఉంటే డెఫినెట్గా ఒక ఏంటి గత ముఖ్యమంత్రి కూతురు కాబట్టి డెఫినెట్గా ఆ పార్టీలు ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ కోసం డెఫినెట్గా వెళ్తారు రిసీవింగ్కి. ఆ వెళ్ళిన
వాపును చూసి అదే ప్రజాబలం అదే ప్రజాదరణ అని అనుకొని ఏదో అయిపోద్ది అనుకొని రేటింగ్ కోసము దయచేసి మీలాంటి వాళ్ళు అది ఎవరైనా కానివ్వండి నేను టోటల్ మీడియాకి చెప్తున్నా ఆ పేర్లు పెట్టి ఇంకా కూడా సమాజంలో ఉన్న వాళ్ళను ఏమైనా చేసుకోండి తర్వాత బెయిల్ కొన్ని రోజులు అలా ఉంటే ఏమవుతుంది బెయిల్ వస్తుంది ఆ తర్వాత వచ్చినాక మీరు ఇదే అవుతారు అని ఎంకరేజ్ చేసినట్టుగా అనిపిస్తుంది అట్లా చేయకండి అని నేను కానీ మీడియాకి కొన్ని పరిమితులు ఉంటాయి. పబ్లిక్ వైపు ఖచ్చితంగా సమాజం వైపు ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడండి. బయటకు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారనేది మనం గుర్తు చేసుకుంటే అర్థం అవుతుంది. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళాడు. అది మన జన్వాడ ఫామ్ హౌస్ దాంట్లో జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏ విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు, పార్టీ ఏ విధంగా బ్రహ్మరథం పట్టిందని చూసాము. తర్వాత కేసీఆర్ జైలుకి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం ఎట్ట పట్టారో చూసాము. సందర్భాలు వేరు కావచ్చు. అలాగే కవితకు కూడా బ్రహ్మరథం పట్టినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు అది చూపించొద్దు అని మీడియాని మీరు ఎలా అంటే చూపించకుండా డెఫినెట్ గా అంటామండి. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కవిత రేవంత్ రెడ్డి గారికి పోలికే లేదు. జగన్మోహన్ రెడ్డి కవిత ఒకటే కోణంలో ఒకటే యాంగిల్లో వాళ్ళు చేసిన పనిలో వాళ్ళు జైలుకుంటారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వెళ్ళింది ఒక అక్రమ కట్టడము నిర్మాణం గురించి ప్రజలకు ప్రతిపక్ష నాయకునిగా ఆధారాలతో సహా ప్రూవ్ చేయడానికి తెలియజేయడానికి ఆయన వెళ్ళింది అదొక భాగము. అది చెప్తాను నన్ను ఇది కంప్లీట్ చేయనండి. దాంట్లో వెళ్ళిన దానికి గత ప్రభుత్వము అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అట్లా అనుకుంటా నిన్న అక్కడ పోయిన వాళ్ళందరినీ మేము అరెస్ట్ చేసి మాకు జైల్లో పెట్టరాకనా, మాకేం చేత కాకనా, దేనికైనా ఒక లెక్క పద్ధతి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విపరీతమైన ఆయనకు వస్తున్న ఆదరణ చూసి వాళ్ళకు ఇబ్బంది జరగకుండా చూసుకోవడానికి తొక్కి పెట్టడానికి కోసం జైలు పెట్టిండ్రు. అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఇక్కడ. మీరు చెప్పిన నాయకుల గురించి రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి కవితకు, రేవంత్ రెడ్డికి అసలు ఈ పోలికే లేదండి. ఎందుకని మీ సిస్టర్ గురించి మీకు బాగా తెలుసు కాబట్టి కాదు రావు గారు, జైలుకు వెళ్ళిన అంశం గురించి మీరు అడుగుతున్న దానికి నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళింది ఇక్కడ అక్రమ కట్టడాల గురించి చూపించడానికి వెళ్తే ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టిండ్రండి. అదేమి అక్కడ ఆయన ఏమి దోచుకున్నది కాదు, దొంగతనం కాదు, ఉద్దేశపూర్వకంగా పెట్టిండ్రు అక్కడ జైల్లో. వీళ్ళది అట్లా కాదు కదా, ఆధారాలు ఉన్నాయి కదా వీళ్ళవి. ఓటుకు నోట్లో కూడా ఆధారం ఉందని చెప్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. ఆధారాలు ఉన్నాయని చెప్పే అప్పుడు కూడా కొన్ని రోజులు పెట్టిండ్రు కదా, కానీ మరి అది ప్రూవ్ అవ్వాలి కదా. నేను అనేది కూడా అదే, ప్రూవ్ కాలేదు కదా. కవితది అనుమానంతో అరెస్ట్ చేశారు, ఆవిడ బెయిల్ మీద వస్తున్నారు. బెయిల్ మీద వస్తున్నప్పుడు అభిమానులు వెళ్ళారు. దాన్ని చూపించట్లో మీడియా చేసిన తప్పు ఏంటి అని అడుగుతున్నా. డెఫినెట్గా అండి, డెఫినెట్గా తప్పే అని అంటున్నా. సమాజానికి అది మెసేజ్ మంచి పోవట్లేదు. డైరెక్ట్ మీకు అందరు చెప్పలేకపోవచ్చు, మాలాంటి వాళ్ళకి చెప్తున్నారు. ఏంది అసలు ఇంకా నాలాంటి తల్లులు చాలామంది మాట్లాడుతున్నారు. ఈ మీడియా వల్ల పిల్లలు రేపు బయటకు వెళ్ళిన పిల్లలు ఏం చేస్తుండ్రు ఏమవుతుండ్రు అని తెలియకుండా ఏదైనా చేసుకోండి అని చెప్పే విధంగా, జైలుకు వచ్చిన వాళ్ళందరూ సీఎంలు అవుతారా అనే విధంగా ఈ మీడియా ఏంది మొత్తం ఇట్లా మంచి పిల్లలకు మంచి చెప్పాల్సింది పోయి ఇట్లా చెడిపోయే విధంగా చెప్తున్నారు ఏందని చాలా మంది పేరెంట్స్ డిస్కషన్ జరుగుతుంది, బాధపడుతున్నారు. ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించిన వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చారు, వీళ్ళకి ఓటేయద్దు, వీళ్ళు ఆలోచించి మీరు ఓటేయండి అని చెప్తే ముఖ్యమంత్రిని చేశారు కదా ప్రజలు. మరి మీరు మీడియా ఏమైందండి? మరి అక్రమ కట్టడం మీద అన్యాయంగా రేవంత్ రెడ్డి గారిని జైల్లోకి పెట్టినప్పుడు మరి ఈ మీడియాని మీ మీడియా అంతా కూడా కట్టగట్టుకొని మరి ఎందుకు చూపించలేదు అప్పుడు రేవంత్ రెడ్డి గారిని? చూపించారు కదా, ఏం చూపించారు? జైలు ఉండొచ్చి చూపించారు. మరి ఇట్లనే సీఎం అవుతారన్న అప్పుడు మీరు చెప్పిండ్రా? చెప్పండి, అలా అంటారా? చెప్పారా మీరు? అప్పుడు ప్రజలు ఓట్లేస్తే సీఎం అవుతారు. మరి ఇప్పుడు మాత్రం బెయిల్ మీద నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సీఎం అని ఎట చెప్తున్నారండి? అంటే సెంటిమెంట్ ని అలా వస్తుంది కాబట్టి ప్రజల ఆదరణ అనేది కనిపిస్తుంది కాబట్టి. మరి ఈయనకంటే ముందు రేవంత్ రెడ్డి గారు కదా మరి జైలుకి వెళ్ళింది. చెప్పారా మీరు? అందుకే అయ్యారు కాదు, అక్కడ రేవంత్ రెడ్డి గారి కష్టం ఉంది, ఆయన రెక్కల కష్టం ఉంది, ఆయన పార్టీకి పనిచేసిండ్రు, ప్రజలలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంది. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాబట్టి సోనియమ్మ మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంది కాబట్టి ప్రజలు మాకు ఆదరణ ఇచ్చిండ్రు. పిసిసి అధ్యక్షునిగా ఫుల్ ఫ్లెడ్జ్గా రేవంత్ రెడ్డి గారు
100% పనిచేసిండ్రు కాబట్టి ప్రభుత్వం వచ్చింది. కానీ ఎందుకు మీ సిస్టర్ కాబోయే సీఎం అంటే మీరు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? మీకు ఎందుకు ఇబ్బందిగా ఉంది? జీర్ణించుకోలేకపోవడం కాదండి, ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడు, ఆ అవకాశం వచ్చినప్పుడు, అప్పుడు ఎవరు ఏది కావాలనుకుంటే అది అవుతుండొచ్చు. మీరు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. అక్కడ ఎవరు కావద్దు అని లేదు, ఎవరు వీళ్ళే అవ్వాలన్నది ఏముండదు. నేను అనేది ఏంది అని అంటే, బాధ అనిపించే అంశము, ఇట్లా జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ మీ మీడియా ఎందుకు ఇట్లా ఈ రకంగా సమాజానికి ఏ మెసేజ్ సో మీడియా తప్పు చేస్తుంది అంటారు. మీడియా తప్పు చేస్తుందని నేను అసలు అనలేదండి. నేను తప్పు చేస్తుందని అంత పెద్ద మాట నన్ను రావు గారు. నేను మీకు మీడియాకి అప్పీల్ చేస్తున్నా. మిమ్మల్ని చాలామంది ఫాలో అవుతారు, నా ఇంటర్వ్యూలు కూడా చాలామంది చూస్తారు. కాబట్టి ఇట్లనన్నా ఒక మెసేజ్ పోవాలి. దయచేసి మీడియా ఇట్లా బెయిల్ తీసుకొని వచ్చిన వాళ్ళందరికీ బ్రహ్మరథాలు పట్టుకుంటూ బ్రహ్మాండం బదులైనట్టు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని